హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులు పెట్టుకొని ఇల్లు కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి వాళ్ళందరికీ ప్రభుత్వము తాజాగా గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. అయితే మనకు ప్రభుత్వము రీసెంట్‌గా ఇందిరమ్మ ఇండ్లను మొదటి విడత కింద ఒక నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటుగా ఈ శాంక్షన్ ఫామ్స్‌ని కూడా అప్పచెప్పారనమాట అర్హులైనటువంటి వాళ్ళకి. ఇకపోతే రీసెంట్‌గా దరఖాస్తులు చేసుకునేటువంటి వాళ్ళందరికీ రెండవ విడత కింద పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ ఇందిరమ్మ ఇండ్లను రెండవ విడత కింద ఎప్పటినుంచి అర్హులైనటువంటి వాళ్ళకు పంపిణీ చేయబోతున్నారు. అండ్ దీంతో పాటుగా ఏ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకు L1 కేటగిరీకి చెందినటువంటి వాళ్ళకా? లేదంటే L2కి చెందినటువంటి వాళ్ళకా? లేదంటే L3కి చెందినటువంటి వాళ్ళకా? ఏ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఇళ్లను పంపిణీ చేయబోతున్నారు. ఈ సమాచారం గురించి మీకు క్లియర్‌గా చెప్తాను. దీంతో పాటుగా ఆన్‌లైన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, ప్రాసెస్ మొత్తం కూడా క్లియర్‌గా చెప్తాను. గైస్, మీరందరూ వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసి నేను చెప్పినటువంటి విధానం గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే తెలంగాణ ప్రభుత్వము మనకు రీసెంట్‌గానే ఈ ఇందిరమ్మ ఇండ్లను తొలి విడత కింద రాష్ట్రంలో అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరిగిందనమాట. సో, ఆల్రెడీ వాళ్ళకిచ్చినటువంటి శాంక్షన్ చేసినటువంటి స్థలాల్లో ఇందిరమ్మ ఇండ్ల పనులు కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. కొంతమంది వాటికి సంబంధించి విడతల వారీగా డబ్బులనేది కూడా పడుతూ ఉన్నాయి. కొంతమందికి ఇల్లనేది ప్రభుత్వమే కట్టించి పంపిణీ చేయడం అయితే జరిగింది. సో, ఈ ప్రాసెస్‌లు అయితే జరిగాయన్నమాట మొదటి విడతకు సంబంధించి. ఇక రీసెంట్‌గా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకు రెండవ విడత కింద పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే డిసైడ్ కావడం జరిగింది. ఇక ఎప్పటినుంచి పంపిణీ చేయబోతున్నారు? ఎవరెవరికి పంపిణీ చేస్తారు? ఈ ఇన్ఫర్మేషన్ గురించైతే తెలుసుకుందాం. ఓకేనా? సో, ఇలా మనకు పత్రికాముఖంగా అప్డేట్ అనేది రావడం జరిగింది. ఏప్రిల్ నెల నుంచి ఇందిరమ్మ రెండవ విడత ఇళ్లనైతే పంపిణీ చేయబోతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు గారైతే పత్రికాముఖంగా అప్డేట్‌ను రిలీజ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం ఏప్రిల్ నెల నుంచి అర్హులందరికీ రెండవ విడత ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారైతే పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన నిన్న ఈ యొక్క పాలేరు నియోజకవర్గంలోని ఎదురుపాలెం మున్సిపాలిటీలో దాదాపుగా ₹1,00,00,000 విలువ అయ్యేటువంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన అయితే చేశారు. ఓకేనా? సో, ఇదే నేపథ్యంలో ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మాట్లాడారనమాట. గడిచిన 10 ఏళ్లలో పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం కూడా గత ప్రభుత్వానికి లేదని, ఆత్మగౌరవంతో పేదవాడు తలదాచుకునేటువంటి నీడ కూడా ఇవ్వలేదని, 10 ఏళ్ళు బొమ్మలు చూపిస్తూ కాలక్షేపం చేశారని మండిపడ్డారు. కానీ మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదే ₹22,500,00,00,000 రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లకు శ్రీకారం చుట్టినట్లు ఆయనైతే వ్యక్తం చేశారనమాట. గత ప్రభుత్వంలాగా హామీలతో ప్రజలను వంచించే రకం కాకుండా ఈ ప్రజాప్రతినిధి కాదని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే ఏదులపురంలో మున్సిపాలిటీ పరిధిలో మనకు 560 ఇందిరమ్మ ఇళ్ళనేటువంటివి పంపిణీ చేశాము. ఏప్రిల్‌లో రెండవ విడత ఇస్తామని, మొత్తంగా మనకు ఇంకా 3 విడతలు అర్హులైనటువంటి వాళ్ళు 3 విడతలుగా అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ప్రతి పేదవానికి పక్కా ఇల్లు కట్టించి అందజేస్తామని ఈయన చెప్పడం జరిగింది. ఓకేనా? సో, ఇలా మనకు ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన రెండవ విడతను ఏప్రిల్ నెలలో అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఏప్రిల్ నెల నుంచి మీకు ఇల్లు అనేటువంటివి పంపిణీ చేస్తూ ఉంటారనమాట. సో, అప్పుడు ఇల్లు అనేది మీరు కట్టుకుంటానంటే ఓకే. లేదు ప్రభుత్వాన్నే కట్టియమంటే ప్రభుత్వాన్నే కట్టిచ్చేస్తుంది ఆ డబ్బులతో. మీరు కట్టుకోవాలనుకుంటే మీకు విడతల వారీగా అమౌంట్ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. మీరు బిల్లులు పెట్టుకుంటా ఉంటే. లేదు అనుకుంటే గవర్నమెంట్‌నే కట్టివ్వమంటే ఆ డబ్బులతో మీకు సెపరేట్‌గా కట్టయితే మీకు ఇల్లు అనేది ఇవ్వటం జరుగుతుందనమాట. అది మీ యొక్క ఒపీనియన్. మీరు ఎలా ఆప్షన్ తీసుకుంటే ఆ విధంగా ప్రభుత్వం అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఇకపోతే ఏ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు అంటే L1, L2 కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి
అందులో అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇల్లు అనేటువంటివి జారీ చేయడం జరుగుతుందండి. ఓకేనా? దీంతో పాటుగా రాష్ట్రంలో మనకు ఈ 2 బీహెచ్‌కే డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్స్ అనమాట. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపుగా ఒక 80-90% వరకు కట్టి వాళ్ళు నిలిపివేశారు. ప్రభుత్వం అనేది మారిపోవడం వల్ల. ఆ విధంగా అసంపూర్తంగా ఉన్నటువంటి ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళన్నిటిని కూడా పూర్తి చేసి ఈ రాష్ట్రంలో L2 కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పంపిణీ చేయాలనైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటిని కూడా నాకు తెలిసి ఆల్మోస్ట్ మార్చి, ఏప్రిల్ ఆ నెలలోనే అర్హులందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కూడా జారీ చేయడం జరుగుతుంది. ఓకేనా? మీరు ఏ కేటగిరీలో ఉన్నారో అనే విషయం గురించి కామెంట్ సెక్షన్‌లో పెట్టయితే తెలియచేయండి. అండ్ దీంతో పాటుగా మీరు స్టేటస్‌లో చెక్ చేసుకొని కూడా తెలుసుకోవచ్చు. ఇది వెబ్‌సైట్ అనమాట. నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను ఈ లింక్, మీరు కూడా చెక్ చేసుకోండి వెబ్‌సైట్‌లోకి వెళ్ళి. ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ దగ్గర సెర్చ్ బై అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆధార్ నంబర్ పెట్టుకోండి. ఆధార్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకున్నాక సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు స్టేటస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. అక్కడ మీకు ఏమైనా రిమార్క్స్ ఉన్నా చూపిస్తుంది. మీరు ఎలిజిబులా కాదా అని చూపిస్తుంది. మీరు ఏ లిస్ట్‌లో ఉన్నారో చూపిస్తుంది. అవన్నీ కూడా మీకు స్టేటస్ ద్వారా క్లియర్‌గా తెలుస్తుందండి. తప్పకుండా స్టేటస్ అనేది చెక్ చేసుకుంటూ ఉండండి. నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది అయితే అందజేస్తూనే ఉంటాను ఈ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.